తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కార్యదర్శి మాధవ నాయుడుపై దాడి చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షిత్ రెడ్డి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో సీఐకి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనను అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మూకలు దాడులతో రెచ్చిపోతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. టీడీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారంటున్న చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కూటమి నేతల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కార్యదర్శిగా ఉన్నటువంటి మాధవ నాయుడు పైన నిన్న దాడి జరిగింది. ఈ యొక్క దాడి ఘటనకు బాధ్యులైన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ యువనేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షిత్ రెడ్డి మనకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే వైసీపీ నాయకులపైన కార్యకర్తలపైన ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే ఎక్కువ దాడులు జరుగుతున్నది. ఏ విధంగా చూడాలి? ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనిపించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎందుకంటే నిన్న ఏదైతే పెళ్ళికి వెళ్తున్నటువంటి మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అసలు ఆయనకి ఎలాంటి సంబంధం లేకపోయినా నిన్నటి రోజున బండిలో పోతుంటే ఒక రాడ్డుతో తల మీద కొట్టి ఆయన పడేసి 6 మంది విచ్చలవిడిగా కొట్టి ఆయన్ని ఉన్నారో చచ్చారో అని చూడకుండా వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్చడం, నిన్న ఆయనకి ప్రాణాహతి తప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మనం చూసుకోవచ్చు ఎంత దుర్మార్గమైన పాలన ఈరోజు నడుస్తుంది. ఈ రోజున హిట్లర్ పాలన కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన ఇంకా దారుణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల దాడులు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి కొన్ని వందలాది మీద దాడులు, ఆస్తు ధ్వంసం చేయడం, అదేవిధంగా వ్యాపారాలు ధ్వంసం చేయడం ఇలాంటివి ఎన్నో కూడా చంద్రగిరి నియోజకవర్గం జరుగుతున్నాయి. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే చెప్తూ ఉంటారు మేము ఎక్కడ కక్షపూరితం పోవట్లేదు అనేసి. ఈరోజు అడుగుతున్నాం, నిన్న జరిగినటువంటి దాడి మీకు సంబంధం లేదా అని అడుగుతున్నాం. మీరు ఇంత అన్యాయంగా మీ కార్యకర్తలను ఈరోజు మీరు బెదిరించి రోజు కొట్టించడం జరుగుతుంది. రేపు అదే రోజున దెబ్బలు తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చట్టపరంగా రేపు వెళ్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మీ మాటలు విని తొందరపడి కొట్టిన వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబడతాం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేంతవరకు మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మా భార్య ఒకరే ఇంట్లో ఉండే టైంలో నైట్ 11 గంటల టైంలో వెళ్ళి కిటికీల దగ్గర పెద్ద పెద్ద టపాసులు పెట్టి బెదిరించడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఏదో ఒక విధంగా మనం బెదిరించి నయాన్నో భయాన్నో మనం లొంగ తీసుకొని మన దగ్గరికి చేర్చుకొని మన పాదాలు పట్టుకొని మన దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం తప్పితే వేరే అయితే లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 100కి ఫోన్ చేశాను. మా సీఏ గారు స్పందించారు పాకాల నుంచి. నేను ఆ రోజు కూడా సీఏ గారి దగ్గరికి వెళ్ళి కూడా పాకాల్లో స్పష్టంగా చెప్పా, బెదిరింపులకు భయపడేవాడిని కాదు. మీ బెదిరింపులు మీ తనాలు మీ ఉంటే మీ దగ్గర ఉంటాయి, వాటికంతా నేను భయపడను. మీరు మంచి చేస్తే మంచిగా ఉంటాం, చెడ్డ చేస్తే దానికి రెట్టింపు ఫలితంగా దీనికైతే రిటర్న్ ఉంటుంది, చర్య తీసుకుంటామని చెప్పి నేను ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో ఒక 15 రోజులకు ముందుగా కూడా ప్రెస్ మీట్ జరిగింది అతను చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద. ఆ రోజు కూడా నేను పాకాలలో మా అధ్యక్షుడు నంగా నరేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల కమిటీలో కూడా నేను ఎత్తి చూపడం జరిగింది. ఎందుకంటే అవినీతి చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. నిలదీసేటువంటి హక్కు మానవుడికి ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మీ రౌడీజాలు మీ గూండాయిజాలు ఈ రోజు చెల్లుబాటు కావు. సీసీ ఫుటేజ్లో స్పష్టమైనటువంటి ఆధారాల నేపథ్యంలో దాడి చేసినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నుంచి.